Hi, hello, welcome back to the another review session. This is Raviteja. You are watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం హోండా సిటీ వి పెట్రోల్ వేరియంట్ 5th జనరేషన్ అయితే మనం టెస్ట్ రైడ్ చేయబోతూ ఉన్నాం. ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను ఈ వీడియో ద్వారా. ప్రతి ఒక్కరూ చెక్ చేసేది ఏంటి అంటే ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది, అదేవిధంగా వైబ్రేషన్స్ అది ఇది అంటారు కదా. ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ట్రెండ్ లాగా మారిపోయింది కాబట్టి ఆ టెస్ట్ నుంచి మీకు స్టార్ట్ చేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. 0 ఇంజన్ స్టార్ట్ అయింది. ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఎంతవరకు నాయిస్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు మనకు ఏసీకి సంబంధించిన విండ్ నాయిస్ అనేది స్టార్ట్ అయింది. వాటర్ బాటిల్ తీసుకుని ఒకసారి. ఐ థింక్ మీకు ఇక్కడ కవర్ అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ మీకు నెక్స్ట్ టైం అయినా చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. నో వైబ్రేషన్స్ అట్ ఆల్. ఈ విండే వాటర్ బాటిల్ని పుష్ చేయడం వల్ల లోపల వాటర్ అనేది షేక్ అవుతుంది. వైబ్రేషన్స్ లేవు, జస్ట్ వాటర్ బాటిల్ అనేది అయితే షేక్ అవుతుంది. వాటర్ బాటిల్ షేక్ అవ్వడం అనేది ఈ విండ్ వల్ల. ఐ క్లోజ్ ఇట్. నో వైబ్రేషన్స్. లోపలికి అయితే మనకు క్యాబిన్ లోపలికి ఎటువంటి నాయిస్ కానీ లేకపోతే వైబ్రేషన్స్ కానీ అయితే మనం అయితే ఫీల్ అవ్వం. ఇక క్లచ్ అండ్ గేర్ విషయం గురించి అయితే చూద్దాం. క్లచ్ ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనకి ఇది పెట్రోల్ వెహికల్ కదా. ఇది మనకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. మనకు ఈ కార్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. చలో 0. మనం స్లో స్పీడ్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్లో స్పీడ్లో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ వరకు ఈ కార్ అనేది ఓన్లీ విత్ గేర్స్తో, ఓన్లీ విత్ క్లచ్తో మనకు వెహికల్ మూవ్ అవుతుందా లేదా వితౌట్ టచింగ్ యాక్సిలేటర్ అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఫస్ట్ గేర్ కూల్, సెకండ్ గేర్ నో వైబ్రేషన్స్, థర్డ్ గేర్ ఆల్సో నో వైబ్రేషన్స్, ఫోర్త్ గేర్ ఆల్సో నో నాకింగ్ అండ్ నో వైబ్రేషన్స్, ఫిఫ్త్ గేర్ నో ఛాన్స్ అట్ ఆల్. నేను ఎంత షార్ట్ టైంలో తీసుకున్నాను అన్నది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. మీకు ఇక్కడ డౌన్ ఉండొచ్చు, అయినా కూడా మీకు డౌన్ ఉన్నా కూడా నాకింగ్ అన్నది అయితే క్లచ్ రిలీజ్ చేసినప్పుడు అయితే రావాలి. అగైన్ ఇక్కడ మనకు ఫ్లాట్గా ఉంది. అగైన్ విల్ రీచెక్. దిస్ ఈజ్ 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చలో ఫస్ట్ గేర్. ఇక్కడ నుంచి నేను ఎంతసేపట్లో 6 గేర్స్ తీసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. నేను కంప్లీట్గా ఇక నేను హ్యాండ్ ఇక్కడ కంప్లీట్గా నేను రైట్ లెగ్ అయితే రెస్ట్ మోడ్లో తీసుకున్నా. చలో ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, దెన్ ఫిఫ్త్, 6th గేర్. నేను ఎంత షార్ట్ టైంలో తీసుకున్నాను అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. వెరీ షార్ట్ టైంలో మనకు ఈ కార్ అన్నది 6th గేర్ వరకు కూడా వితౌట్ టచింగ్ యాక్సలరేటర్ విత్ క్లచ్ మూమెంట్ మాత్రమే మనకి ఈ వెహికల్ అనేది అయితే మనకు ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే ఈ కార్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి ఓన్లీ నేను ఇక్కడ బ్రేక్ మాత్రమే యూజ్ చేస్తున్నా. చలో ఇప్పుడు మనం హై స్పీడ్ టెస్ట్ చేద్దాం. 0 to 100 ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అవుతుంది. ఈ రెండింటి టెస్ట్లో మనకు ఈ వెహికల్ని ప్రీవియస్గా కూడా మనం చెక్ చేసాం. ఇప్పుడు కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. చలో 0 to 100. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. 100 రీచ్ అవ్వడం మీరు చెప్పండి విష్ణు గారు. 80, 100, then 100 to 0. అయితే ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేయడం వల్ల కెమెరా అయితే మనకు కింద పడిపోవడం అని చెప్పేసి జరిగింది. చలో అగైన్ ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. 80, 100. సెకండ్ గేర్లోనే మనకు 100కి అయితే
రీచ్ అయిపోయింది. వండర్ఫుల్. అండ్ చలో ఇప్పుడు ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ టెస్ట్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మన వెహికల్ అనేది 60 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి అయితే మనకు స్టీరింగ్ వీల్ అయితే టైట్ అవ్వడం అవుతుందని చెప్పేసి జరుగుతుంది. యూ కెన్ ఫీల్ దట్. ఎప్పుడైతే మనం ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేస్తామో, ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు కూడా మనకు హజార్ లైట్స్ అనేది కూడా మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉన్నాయి. చలో ఒకసారి మనం 100 to 0 స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, మనకి ఏమైనా ఆ టైంలో మనకు వెహికల్ అన్స్టేబుల్ అవుతుందా ఏంటి అనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. హండ్రెడ్ టు జీరో ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు మాత్రం వెహికల్ కొంచెం మూమెంట్ వచ్చినట్లయితే నాకు అనిపిస్తుంది. మీరు ఫీల్ అయ్యారా? అగైన్ విల్ చెక్. 0 to 100. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. హండ్రెడ్ to 0. No chance at all. Again. ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా చెక్ చేద్దాం. నో ఛాన్స్ అట్ ఆల్. వెహికల్ అనేది మాత్రం ఎంతైతే నేను స్టీరింగ్ యూజ్ చేస్తున్నానో అంతే ఓవర్ స్టీర్ అవ్వకోకుండా, వెహికల్ అనేది అన్స్టేబుల్ అవ్వకోకుండా మనకు రిటర్న్ టు బ్యాక్ అని చెప్పేసి అయితే వచ్చేస్తుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. నేను ప్రీవియస్గా కూడా హోండా సిటీని 2-3 టైమ్స్ నేను టెస్ట్ రైడ్ చేశాను. ఆ టెస్ట్ రైడ్లో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు షేర్ చేశాను. అండ్ రియల్ టైంలో కూడా మీకు ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ ఈ సెడాన్ కార్లో మనకు 13 lakhsలో వండర్ఫుల్ ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. వెరీ లెస్ నాయిస్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. మనకు ఈ బడ్జెట్లో మనం చూసినట్టయితే కనుక మిగతా ఏ కార్స్లో కూడా మనమైతే 1.5 లీటర్ అనేది మాత్రం మనం ఫీల్ అవ్వం. మనం ఏదైనా ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్కు వెళ్ళాలనుకున్నా కూడా మన బడ్జెట్ అనేది అయితే ఖచ్చితంగా 15 lakhs వరకు అయితే స్ట్రెచ్ అవుతుంది. 13 lakhs బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అన్నీ కూడా ఈ కార్లో వస్తున్నాయి. అదేవిధంగా 4 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా ఈ కార్కి అనేది రీసెంట్గా మనకు రావడం అని చెప్పేసి జరిగింది. దట్టు ప్రీవియస్గా ఎన్నో యాక్సిడెంటల్ రివ్యూస్లో కూడా ఈ కార్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి కూడా మనకు ప్రూవ్ చేసుకోవడం అని చెప్పేసి జరిగింది. అదేవిధంగా ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ కూడా మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్ చూస్తున్నారు. అదేవిధంగా బ్రేకింగ్ అనేది కూడా మీరు చెక్ చేశారు. దీన్ని బట్టి మీకు ఈ కార్ అనేది ఎలా అనిపించింది ఏంటి అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. హోండా సిటీ పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే ఈ కార్ ఇంకొక ఫైనల్గా టెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ కార్ అన్నది మనకు లో స్పీడ్లో 6th గేర్ అనేది ఎంతవరకు క్యారీ చేస్తుంది అన్నది ఒక్కటి మనం టెస్ట్ చేద్దాం. ఓకే, యూ కెన్ సీ ఇక్కడైతే మనకు వెహికల్ బ్యాక్ రోల్ అవుతుంది. మీరైతే ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఐ థింక్ చూపించడానికి కూడా బ్యాక్ రోల్ అవుతుంది. అంతే ఇక్కడ మనకు అప్ ఉంది. వెహికల్ అయితే బ్యాక్ రోల్ అవుతుంది. యూ కెన్ సీ నేను ఇక్కడ కంప్లీట్గా రైట్ లెగ్ అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ ఓన్లీ నేను క్లచ్ మూమెంట్తో మాత్రమే వెహికల్ డ్రైవ్ చేస్తాను. క్లచ్ మూమెంట్తో 6th గేర్ వరకు ఏ స్పీడ్ వరకు ఇది క్యారీ చేస్తుంది ఏంటని చెప్పేసి అయితే చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఫస్ట్ గేర్, సెకండ్, ఇక్కడైతే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు హైట్ కూడా. థర్డ్ గేర్, పుల్లింగ్. నేను ఇక్కడ కొంచెం హైట్ ఉంది కాబట్టి గేర్స్ అనేది సడన్గా నేను షిఫ్ట్ చేయట్లేదు. ఫోర్త్ గేర్ ఒకసారి ఆ స్పీడ్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 5th గేర్ చూపించండి. ఇక్కడ గేర్ కూడా చూపించండి.
మీకు ఇక్కడ హైట్ ఉందా లేదా ఏంటని చెప్పేసి కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి మీకు ఇక్కడ వాటర్ టెస్ట్ కూడా చేస్తాను, మీరు ముందు కూడా చూడొచ్చు ఒకసారి హైట్ అనేది కూడా యూ కెన్ సీ. అండ్ 5th గేర్లో కూడా మనకు వెహికల్ అయితే 20 లో స్పీడ్లో కూడా మనకు వెహికల్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది. దెర్ ఈజ్ నో నాకింగ్ అండ్ వైబ్రేషన్స్ అట్ ఆల్. అండ్ 6th గేర్లో ఒకసారి ట్రై చేద్దాం. 6th గేర్లో అయితే మనకి ఇక్కడ హైట్ ఎక్కువగా ఉండడం వల్ల నేను కంప్లీట్గా క్లచ్ అయితే రిమూవ్ చేశాను. చూపించాను అది కూడా కింద నేను ఇక్కడైతే క్లచ్ యూజ్ చేయట్లేదు, ఏమి పెడల్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు చూపించండి 6th గేర్ యొక్క లో స్పీడ్ టెస్ట్ చూపించండి ఒకసారి. 20 కిలోమీటర్స్. 6th గేర్ కూడా మనకు 20 కిలోమీటర్ స్పీడ్ని హ్యాండిల్ చేస్తుందంటే ఈ వెహికల్ యొక్క టార్క్ అనేది, ఈ వెహికల్ యొక్క ఇంజన్ రిఫైన్మెంట్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అంటే హోండా సిటీ అంటే ప్రతిసారి కూడా మనకు ఒకటే క్లారిటీ వస్తుంది. ఒకటి సేఫ్టీ, నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఇంజన్, నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, నెక్స్ట్ డ్రైవింగ్ డైనమిక్స్. అన్ని విషయాల్లో కూడా మనకు ఈ వెహికల్ పాస్ అయిపోయిందని చెప్పేసి అయితే మనం క్లియర్గా నోటీస్ చేయవచ్చు. యూ కెన్ సీ టిల్ ఇప్పటికీ కూడా మనకు వెహికల్ అయితే ఫుల్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మీకు వెహికల్ ఆపి వాటర్ టెస్ట్ చేస్తాను. మనకి ఇక్కడ మీరు ఇందాక మీరు ఫీల్ అవ్వలేదేమో, మీకు అన్ని విధాలుగా టెస్ట్ చేసి చూపించాలి కదా. మనకి ఇప్పుడు వాటర్ ఇటువైపు వెళ్ళింది అనుకోండి, మనం డౌన్ ఉంది అనుకుంటాం. వాటర్ వచ్చేసి మనకు బ్యాక్ వెళ్తుంది, అంటే ముందుకు మనకు హైట్ ఉంది. క్లియర్ రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో హోండా సిటీ యొక్క జెన్యూన్ డ్రైవింగ్ ఓనర్షిప్ రివ్యూ. ఈజ్ ఇట్ జెన్యూన్ అండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తాను, ఫటాఫట్ దానికి ఎంత రేటింగ్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి కూడా మీ నుంచి కూడా ఒకసారి నేను వినాలనుకుంటూ ఉన్నా. ఓకే, ఇంజన్కి 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5 అండి. 5 out of 5. ఆబ్వియస్లీ ఇప్పుడు 5 out of 5 ఇస్తాను, ఎందుకు అనేది కూడా మీకు ఇందాక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. నెక్స్ట్ బ్రేకింగ్ 5 out of 5 అండి. బ్రేకింగ్ ఆల్సో 5 out of 5. నెక్స్ట్ స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ కాంబినేషన్ 5 out of 5 అండ్ వెహికల్ సేఫ్టీ 5 out of 5 అండి. దెన్ వెహికల్ ఓవరాల్ డ్రైవింగ్ డైనమిక్స్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ గివ్ 5 out of 5. కంప్లీట్ గా ఈ వెహికల్ సంబంధించి ఓవరాల్ గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కి మీరు ఎంత ఇస్తారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవ్వచ్చు. కాకపోతే బట్ హై స్పీడ్ లో యూజ్ చేసినప్పుడు మాత్రం వెహికల్ అనేది కొంచెం అన్స్టేబుల్ అవుతున్నట్టు మీకేం అనిపించట్లేదా? అనిపిస్తుందండి. రైట్, ఇందాక మనం చూసాం 100 కిలోమీటర్ స్పీడ్ లో, ఇందాక మన కళ్ళతోట మీరు చూసారు. ఓకే, అంటే మనకు వెహికల్ అనేది ఒక వైపుకి లాక్కి వెళ్తుంది. అవును, మనం ఏదైనా కూడా జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ కాబట్టి ఇంకొకసారి అది టెస్ట్ చేద్దాం. ఓకే, మనకు అది సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఫైన్. ఇంజన్ రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. 80 100లో ఎప్పుడైతే మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసామో అప్పుడైతే మనకు వెహికల్ అన్స్టేబుల్ అవ్వట్లేదు. చలో విల్ ఆఫ్ ట్రాక్షన్. వెహికల్ అయితే ఒకవైపు లాక్కెళ్ళేసి ఖచ్చితంగా మిమ్మల్ని హిట్ చేసి పడేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ట్రాక్షన్ కంట్రోల్ అనేది మాత్రం మీరు ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేసినప్పుడు మాత్రం ఫటాఫట్ మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోకపోతే మాత్రం మీ వెహికల్ డివైడర్ ఎక్కేసి అటువైపు అయితే జంప్ అయిపోతుందన్న విషయాన్ని అయితే మీరు నోటీస్లో ఉంచుకోండి. ప్యానిక్ బ్రేకింగ్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఈ వెహికల్ అన్స్టేబుల్ అవుతోంది వితౌట్ ట్రాక్షన్ కంట్రోల్. ఇదైతే మీరు ఓపెన్గా చెప్పేస్తారా? చెప్తాను. ఓకే, ఇక్కడైతే మనకు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. 80 క్లోజ్ టు 100 వెహికల్ అయితే అన్స్టేబుల్ అవుతుంది. 80 వావ్. వెహికల్ అయితే మనకు క్లియర్గా ఒకవైపుకి లాక్కెళ్తున్నట్టయితే మనం నోటీస్ చేయగలుగుతున్నాం. నౌ ఇట్స్ ఆన్ ట్రాక్షన్. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇప్పుడు యాక్టివేట్ అయి ఉంది. చలో 80 పర్ఫెక్ట్. ఎప్పుడైతే మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకుంటామో అప్పుడైతే మన వెహికల్ అనేది అయితే అన్స్టేబుల్ అవుతుంది. ప్లీజ్ టర్న్ ఆఫ్.
అయితే మీరు నోటీస్లో ఉంచుకుంటారని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. వెహికల్ అయితే మనకు హ్యాండ్లింగ్ అనేది అయితే లూజ్ అవుతుంది వైల్ పానిక్ బ్రేకింగ్ యూజింగ్. ట్రాక్షన్ కంట్రోల్ ఇప్పుడు ఆన్ ఉంది కాబట్టి నో ఇష్యూ అంటారు. ఎప్పుడైతే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అవుతుందో అప్పుడే మనకు ఈ వెహికల్ ఒక వైపుకి లాక్కెళ్ళిపోయి ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కనుక మనకు ఏదైనా డివైడర్ లాంటిది ఉంటే ఖచ్చితంగా ఎక్కే సిచ్యువేషన్ కూడా ఉంది. మీరు ఈ విషయంలో నాతో పాటు ఏకీభవిస్తారా? అగ్రీ అండి. ఓకే, మీకు ఇప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రాక్షన్ కంట్రోల్ అన్నది మాత్రం ఆన్ చేసుకుని వెళ్ళాలన్నది అయితే మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. రైట్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో హోండా సిటీ యొక్క జెన్యూన్ ఓనర్షిప్ డ్రైవింగ్ రివ్యూ. ఈ వెహికల్ సంబంధించి ఒకటే మైనస్ ఏంటి అంటే వైల్ యూజింగ్ పానిక్ బ్రేకింగ్ వెహికల్ అయితే అన్స్టేబుల్ అవుతుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేస్తామో అప్పుడైతే స్టేబుల్గా ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్కి అయితే 4.5 రేటింగ్ అని చెప్పేసి అయితే నేను నా తరపు నుంచి కూడా ఇస్తాను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.